Hi, my dear electrical aspirants. This is your Rajshekar sir from our Sai Meda Coaching Center, Hyderabad, Dilshuk Nagar, Vijayawada and Tirupati. So already chala mandi preparation start chesaru, especially AP vallu and Telangana electricity department vallu. So already preparation start chesaru, but chala mandi offline coaching kosam wait chestunnaru sir. Ee offline coaching actually 2 days back స్టార్ట్ చేయాల్సింది, బట్ డ్యూ టు వినాయక చవితి అంటే బ్యాచ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాం, క్లాసెస్ గోయింగ్ ఆన్. జస్ట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అవి డెమోస్ లాగా జరుగుతున్నాయి సార్. బట్ చాలామంది వినాయక చవితి ఉందని చాలామంది కాల్స్ చేసి టుమారో వస్తాం సార్, డే ఆఫ్టర్ టుమారో వస్తామని కాల్స్ వస్తున్నాయి. కాబట్టి అంటే ఎస్పెషల్లీ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు అండ్ విశాఖపట్నం, శ్రీకాకుళం అక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం 28కి చేంజ్ చేసాం సార్. ఈ 28th ఆఫ్ దిస్ మంత్ వీ హ్యావ్ ఏ డెమో క్లాస్ ఎట్ 9 AM. ఈ 28th రోజు మార్నింగ్ 9 AM మీకు మళ్ళీ మేము డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా డెమో కాదు, ఆల్రెడీ డెమోస్ అయిపోయినాయి, 2 days నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి, బట్ జస్ట్ ఫండమెంటల్స్ క్యారీ చేస్తున్నాం సార్. 28th ఆఫ్ దిస్ మంత్ నుంచి అంటే థర్స్డే, గురువారం నుంచి మనకు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 28th నుంచి ఇంకా సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరైతే ఆఫ్లైన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వీలైనంత త్వరగా 28th, 29th ఆ రేంజ్లో రావడానికి ట్రై చేయండి సార్. 28th రోజు మార్నింగ్ 9 AM మీకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీరు వీలైనంత త్వరగా రావచ్చు. ఇంకా అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాల్ చేసి సార్ 28th ఎక్కడ సార్, క్లాస్ ఎక్కడ అని అడుగుతున్నారు. అది మన క్లాసెస్ వచ్చేసి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. తిరుపతి, విజయవాడలో కొంచెం టైం పడుతుంది సార్. ఈ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మనము థర్స్డే 28th ఆఫ్ దిస్ మంత్ రోజు మనం న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ దిల్సుఖ్ నగర్లో ఎవరినైనా సరే మీరు వెంకటాద్రి థియేటర్, ఈ వెంకటాద్రి థియేటర్ అని అడగండి, దాని పక్కన లైన్లోనే మన సాయి మీద ఉంటుంది. మోస్ట్లీ రమణ సార్ ఆర్ ఏఎన్ఆర్ సార్ అండ్ మై సెల్ఫ్ మోస్ట్లీ మీకు 28th రోజు అవైలబుల్లో ఉంటాం సార్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డెమో విన్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 28th రోజు ఉంటుంది, మన దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కనే ఉంటుంది సార్. అండ్ ఎవరైతే ఆన్లైన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏఈఏడబ్ల్యూ ఆన్లైన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్. మన సాయి మీద యాప్ వచ్చేసి సాయి మీద గేట్. ఈ సాయి మీద గేట్ అనే యాప్లో ఏపీ అండ్ టిఎస్ ట్రాన్స్కో ట్రిపుల్ ఏపీ అండ్ టిఎస్ ఈసీఈ జెన్కో ట్రాన్స్కో అనే కోర్సెస్ ఉంటాయి సార్. ఈ కోర్సెస్లో మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. లైవ్ క్లాసెస్ బ్యాచ్ ఆల్రెడీ మండే నుంచి స్టార్ట్ అయింది సార్. మార్నింగ్ 6 AM to 8 AM అండ్ ఈవినింగ్ 6 PM to 8 PM. ఈవినింగ్ 6 PM to 8 PM అండ్ సండేస్ అండ్ హాలిడేస్లో మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్, అరౌండ్ 6 to 8 hours క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ. ఈ లైవ్ సెషన్ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం సెపరేట్ లైవ్ సార్ ఇది. అంటే ఆఫ్లైన్ క్లాస్ జరుగుతున్నదాన్ని రికార్డ్ చేసి ఇవ్వడం అలా కాదు. జస్ట్ ఫ్యాకల్టీ విల్ డిస్కస్ విత్ యూ కెన్ డిస్కస్ విత్ ఫ్యాకల్టీ. మీకు డైరెక్ట్గా లైవ్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. సార్ ఒకవేళ మేము ఆ లైవ్ క్లాస్ మిస్ అవుతే అది రికార్డ్ అయ్యి మళ్ళీ అక్కడే ఉంటుంది సార్. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మళ్ళీ మీరు దాన్ని వాచ్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. అండ్ మీరు లైవ్ జాయిన్ అయినా సరే, ఆఫ్లైన్ జాయిన్ అయినా సరే, అండ్ రికార్డెడ్ వీడియోస్ జాయిన్ అయినా సరే మీకు మెటీరియల్ అనేది ఫ్రీగా ఉంటుంది సార్. మెటీరియల్ అరౌండ్ 12 books వస్తాయి సార్. ఆ 12 books థియరీ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా 12 books వరకు వస్తాయి సార్. ఆ మెటీరియల్ కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. కొంచెం ఇంటెన్సివ్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దట్
by the help of Sai Medha, with the help of Sai Medha, which is established in 1994 in Tirupati. Sai Medha first branch ఎక్కడ సార్ అంటే మన తిరుపతి భవానీ నగర్లో. దాని తర్వాత విజయవాడ కోచింగ్ సెంటర్, దాని తర్వాత హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ అండ్ బెంగళూరులో నియర్ మంత్రి స్క్వేర్. ఈ విధంగా we have a many branches in our South India. Most of the electrical candidates selected from our Sai Medha. That's why and the founder of Sai Medha, Dr. G. Ramana sir, will teach you circuits and power system. These all positives will add you. These all positives will help you to get or to crack the exam. So ఇలాంటి మెనీ పాజిటివ్స్ విత్ గుడ్ మెటీరియల్, గుడ్ ఫ్యాకల్టీ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ మీకు కావాల్సినంతగా ఇవ్వడానికి రెడీ ఉన్నాం సార్. జస్ట్ ద థింగ్ ఇస్ దట్ మీరు ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవ్వడమే ఇంపార్టెంట్. అండ్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా కొంచెం చూసుకొని జాయిన్ అవ్వండి. నిన్న మొన్న కొంతమంది కొంచెం ఫీజు తక్కువ ఉందని ఇక్కడ జాయిన్ అయ్యారు, అక్కడ రమణ సార్ కనిపించట్లేదు, రాజశేఖర్ సార్ కనిపించట్లేదు. అలాంటప్పుడు మేము ఏం చేయలేం సార్ మళ్ళీ. ఓకే, బీ కేర్ఫుల్. అంటే మీరు వేరే దగ్గర జాయిన్ అయ్యి మేమే ఉన్నామని అనుకుంటే అది కష్టం అవుతుంది సార్. చాలామంది మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పుంటారు, బికాస్ దే ఆల్రెడీ నో అబౌట్ సాయి మీద, దే ఆల్రెడీ నో అబౌట్ రమణ సార్, దే ఆల్రెడీ నో అబౌట్ తిరుపతి, విజయవాడ బ్రాంచెస్ అండ్ హైదరాబాద్ బ్రాంచెస్. అప్పుడు మీరు మళ్ళీ వేరే దగ్గర మిస్టేక్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ మేము ఆ విధంగా అనుకున్నాం సార్ అనకుండా కొంచెం క్లారిటీగా ఉండండి సార్. అండ్ ఇంకా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మేధా మొబైల్ నంబర్స్ 9494941234. అండ్ ఇది కాకుండా మన సాయి మేధా మొబైల్ నంబర్ 9069881234 9069881234. ఇవి రెండు హైదరాబాద్ సాయి మేధా దిల్సుఖ్ నగర్వి సార్. అదే మీరు విజయవాడ కాల్ చేయాలనుకుంటే 9494891234. సాయి మేధా విజయవాడ నియర్ బై బెంజ్ సర్కిల్. మీరు అక్కడికి వెళ్ళి ఆఫీస్లో మీరు జాయిన్ అయినా పర్లేదు సార్. ఒకవేళ మీరు ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వాలనుకుంటే, ఆఫ్లైన్ అయితే కొంచెం టైం పడుతుంది. నిన్న ఎవరో కాల్ చేశారు, ఎవరికో కాల్ చేశారంట, సాయి మేధా విజయవాడలో తిరుపతిలో లేదు అన్నారంట. ఓకే, అలాంటి అంటే మిస్లీడింగ్ ఎవరైనా ఉంటే బీ కేర్ఫుల్ సార్. అలాంటి మిస్లీడింగ్లోకి వెళ్ళి మీరు ట్రాప్ అవ్వకండి అని చెప్తున్నాను. సాయి మేధా విజయవాడ ఈజ్ దేర్ సిన్స్ 1994. సాయి మేధా తిరుపతి, అసలు సాయి మేధా అనేది స్టార్ట్ అయిందే తిరుపతిలో సార్. ది ఫస్ట్ ఆల్రెడీ మీకు తెలుసు రమణ సార్ ఫ్రమ్ ఎస్యూ యూనివర్సిటీ అండ్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎస్యూ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ సాయి మేధాని స్టార్ట్ చేసిందే తిరుపతిలో సార్. మన సాయి మేధా తిరుపతి బ్రాంచ్ అడ్రస్ కూడా ఆ డీటెయిల్స్ భవానీ నగర్లో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కన ఉంటుంది సార్. మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఈ ప్రిపరేషన్లో నెట్వర్క్స్ నుంచి అండ్ కంట్రోల్స్ నుంచి ఆల్రెడీ మన లైవ్ క్లాసెస్లో కూడా జరుగుతున్నాయి. దాని తర్వాత వాట్ ఎవర్ జనరల్గా అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇంకొకటి ఏంటి సార్ అంటే ట్రాన్స్ఫార్మర్స్. నేను లాస్ట్ ఒక 2-3 వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు సార్. ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. ఒకటి పొలారిటీ టెస్ట్ అని, ఒకటి పొలారిటీ టెస్ట్ అని, దాని తర్వాత ఇంకొకటి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అని, దాని తర్వాత ఇంకొకటి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అని, దాని తర్వాత ఇంకొకటి సంపర్నస్ టెస్ట్ అని, ఈ విధంగా 4 టెస్ట్లు ఇచ్చాడు సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇటు సైడ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు సార్. ఇక్కడ టు ఫైండ్ వోల్టేజ్ రెగ్యులేషన్, నెక్స్ట్ వన్ టు ఫైండ్ ఆర్ ఇంకా కొంచెము టు సెపరేట్ ఐరన్ లాసెస్ ఇంటూ హిస్టీరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ అన్నాడు. అండ్ ద నెక్స్ట్ వన్ టు ఇంక్లూడ్ లాసెస్ డ్యూ టు టెంపరేచర్ ఎఫెక్ట్.
లాసెస్ డ్యూ టు టెంపరేచర్ ఎఫెక్ట్ అన్నాడు. ఈ విధంగా ఇచ్చి నౌ కెన్ యూ మ్యాచ్ దిస్ అన్నాడు. కెన్ యూ మ్యాచ్ దిస్, వీటిని ఇప్పుడు మీరు మ్యాచ్ చేయగలరా? ఎస్, కెన్ యూ టెల్ మీ సార్? టు ఫైండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ టెస్ట్ చేయాలి? వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి we need to go for short circuit test. Only short circuit test is enough. To separate the iron losses or core losses into hysteresis and eddy current losses, which test? మీకు తెలుసు, ఐరన్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓసీ టెస్ట్ చేయాలి. మరి సెపరేట్ చేయాలంటే కూడా ఓసీ టెస్టే సార్. ఆల్రెడీ మనము చూసాము లాస్ట్ ప్రీవియస్ వీడియోలో. మరి ఫర్ ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఆ ట్రాన్స్ఫార్మర్స్కి ఏం తెలియాలి మనకు? పొలారిటీ తెలియాలి. ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ ఫేజ్, ఇఫ్ ఇట్ ఈస్ 3 ఫేజ్, దాని ఫేజ్ సీక్వెన్స్ తెలియాలి, ఫేజార్ ఐడెంటిటీ మనకు ఉండాలి. సో వాట్ ఎవర్ ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే వి మస్ట్ నో ద పొలారిటీ. దట్స్ వై ఫస్ట్ మనం పొలారిటీ టెస్ట్ చేయాలి. లాస్ట్ టు ఇంక్లూడ్ లాసెస్ డ్యూ టు టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల వచ్చే లాసెస్ని కూడా ఇంక్లూడ్ చేసే టెస్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సంపనస్ టెస్ట్. సంపనస్ టెస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్. ఎందుకు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అంటున్నామంటే దీంట్లో 2 ట్రాన్స్ఫార్మర్స్ యొక్క సెకండరీ వైండింగ్స్ని మనం సిరీస్ ఆపోజిషన్లో కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా సిరీస్ ఆపోజిషన్లో కనెక్ట్ చేస్తాం 2 సెకండరీస్ని. వీటి మధ్యలో ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. వోల్ట్ మీటర్ 0 రీడ్ చేసినప్పుడే దీన్ని క్లోజ్ చేస్తాం. 2 సెకండరీస్ని సిరీస్ ఆపోజిషన్లో కనెక్ట్ చేసాం కాబట్టి దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అంటాం. దీన్నే ఇండైరెక్ట్ టెస్ట్ అంటాం సార్, ఇండైరెక్ట్ టెస్ట్ అంటాం. దీన్నే కాంబినేషన్ ఆఫ్ ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ అంటాం. 2 రిజల్ట్స్ వస్తాయి దాంట్లో. దీన్నే ఇంకా ఏమంటారంటే టెంపరేచర్ ఎఫెక్ట్ టెస్ట్ అంటాం. సంపనస్ టెస్ట్, బ్యాక్ టు బ్యాక్ టెస్ట్, ఇండైరెక్ట్ టెస్ట్, ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్, టెంపరేచర్ ఎఫెక్ట్ టెస్ట్, 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ టెస్ట్. ఈ విధంగా we have a different names for this. 2 secondaries are connected in series opposition, 2 primaries are connected in parallel. 2 primary windings ని parallel లో కనెక్ట్ చేస్తాం, 2 secondary windings ని సిరీస్ ఆపోజిషన్ లో కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా సంపనస్ టెస్ట్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నో అబౌట్ ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్, బట్ మనం మిగతావి కూడా చెప్పాలి, మిగతావి కూడా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఐఈఎస్లో అడిగాడు సార్ సంపనస్ టెస్ట్ పైన. ఈ విధంగా క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి సార్, మనం చాలా కాన్సెప్ట్ నేర్చుకుంటాము. సో దిస్ ఇస్ సింపుల్లీ ఎ స్మాల్ క్వశ్చన్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్స్ టెస్టింగ్. అండ్ ఇంకా ఎవరైతే మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు బీ కేర్ఫుల్ సార్. దిస్ ఈజ్ Sai Medha mobile numbers, and from 28th onwards we are going to start a new offline batch in Hyderabad, Dilshuk Nagar Sai Medha Coaching Center. Right sir? Thank you very much.